హాయ్ హలో వెల్కమ్ టు మూవీ పిచ్ మీటింగ్స్. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు బర్త్డే. ఒకే ఒక్కడు, మన హార్ట్ థ్రాబ్, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే. స్క్రీన్ మీద ఆయన వచ్చేసరికి మన కళ్ళు చెమాజలిపోతాయి. సీరియస్ లుక్తో విలన్స్ ని కూలగొట్టే హీరో. స్మైల్తో మన హార్ట్ గెలుచుకునే ప్రిన్స్ ఆయనే మహేష్ బాబు. 1975 ఆగస్టు 9న చెన్నైలో జన్మించారు మహేష్ బాబు గారు. సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇందిరాదేవి గార్లకు చిన్న కుమారుడు. చిన్ననాటి నుండి సినిమా సెట్లలో పెరిగారు. 4 ఏళ్ల వయసులోనే నీదా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా స్క్రీన్ మీద మెరిశారు. అందులో నుండే మన మహేష్ బాబు ఎంత టాలెంటెడ్ అని తెలిసిపోయింది. పోరిటముడు, శంకరాభరణం లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ చిన్నతనం నుండే కెమెరా ఫ్రెండ్లీ అయిపోయారు. ఆ తర్వాత చదువుల కోసం సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నారు. కానీ మనకు తెలుసు, ఒకసారి సినిమా బగ్ కుట్టేస్తే అది జీవితాంతం వదలదు. 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ హార్ట్లో రాజ్యం మొదలుపెట్టారు. ఆ తర్వాత మురారి ఓ క్లాస్ అండ్ మాస్ మాస్టర్ పీస్. తరువాత ఒక్కడు అయ్యో అర్జున్ పాత్రలో మన మహేష్ బాబు మ్యాజిక్ స్క్రీన్ను ఊపేసింది. ఇక అధడు కిల్లర్ స్టైల్, మైండ్ బ్లోయింగ్ డైలాగ్స్. అదే పోకిరి సాలిడ్ మాస్ యాక్షన్. తెలుగు సినిమా హిస్టరీలో మోస్ట్ ఐకానిక్ పాత్రలలో ఒకటి. దూకుడులో మనం ఫ్యామిలీ యాక్షన్ కామెడీ చూడగా, బిజినెస్ మ్యాన్ లో ప్యూర్ ఇంటెన్స్ క్రైమ్ డ్రామా చూశాం. శ్రీమంతుడు లో విలువలు, గ్రామ అభివృద్ధి, ఇన్స్పిరేషన్. భారత్ అనే నేనులో రాజకీయ నాయకుడి నిజాయితీ చూపారు. తర్వాత సర్కారు వారి పాట తో ఎంటర్టైన్మెంట్ ఫుల్ డోస్ ఇచ్చారు. మహేష్ బాబు గారి వ్యక్తిగత జీవితం కూడా సినిమాల్లాగే ఇన్స్పిరేషన్. 2005లో బాలీవుడ్ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ గారిని పెళ్లి చేసుకున్నారు. వారికి 2 పిల్లలు, గౌతమ్, సితారా. ఫ్యామిలీ మాన్గా, తండ్రిగా, భర్తగా ఆయన నిజంగా ఒక రోల్ మోడల్. సినిమాలు కాకుండా మహేష్ బాబు గారి అసలైన హీరోయిజం ఆయన చారిటీలో కనిపిస్తుంది. ఆయన ఎంబీ ఫౌండేషన్ ద్వారా అనేక హెల్త్ క్యాంప్స్, హార్ట్ సర్జరీలు, ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇచ్చారు. అడాప్ట్ చేసిన గ్రామాలు బుర్రిపాలెం, సిద్ధాపురం ఇవి నేడు మోడల్ విలేజెస్గా మారాయి. ఆయన చేసే సహాయం ఎప్పుడూ పబ్లిసిటీ కోసం కాదు, హృదయపూర్వకంగా. మహేష్ బాబు గారు ఎప్పుడూ తన ఫ్యాన్స్ని కుటుంబ సభ్యుల్లా చూస్తారు. సినిమా హిట్స్ మాత్రమే కాదు, మనకు ఆయన జీవన విధానం, మనసు కూడా ఇన్స్పైర్ చేస్తాయి. అన్నయ్య, ఇవాళ మీ బర్త్డే. మేము ఫ్యాన్స్గా చెప్పేది ఒక్క మాట.